హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈ రోజు మన వీడియోలో సింపుల్ గా సూపర్ డూపర్ టేస్టీతో టమాటో పచ్చడన్నం టమాటో పికిల్ రైస్ లంచ్ బాక్స్ కు పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎలా చేయాలో చూద్దామా. దానికోసం పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. 1/2 కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ పల్లీలు లైట్గా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూడండి, పల్లీలు వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేటుకు తీసి పక్కన ఉంచండి. అన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. చూసారా, వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్ని కలిపి 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి తరుగు, 2 చిటికెళ్ళు ఇంగువ, 20 కరివేపాకులు వేసి లో ఫ్లేమ్లో పోపును కలుపుతూ 4 నిమిషాలు వేయించండి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోండి, పోపు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు టమాటో నిల్వ పచ్చడి వేసుకోవాలి. ఇందులో ఈ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియో ఉందండి. టమాటో నిల్వ పచ్చడి ఒకసారి చూడండి పచ్చడిని. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి అంతా కలుపుతూ లో ఫ్లేమ్లో పచ్చడిని 2 నిమిషాలు వేయించండి. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలన్నమాట. కొద్దిసేపు వేయిస్తే సరిపోతుంది, అంతే. చూడండి, కాసేపటికి ఇలా నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చివి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 25 వేసుకోవాలి. మీకు పచ్చివి వెల్లుల్లి చివర్లో వేయడం ఇష్టం లేకపోతే పోపులో వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసి 4 కప్పులు వండిన అన్నం వేసుకోవాలి. వేసి అన్నాన్ని ఫస్ట్ ఉండలేం లేకుండా ఒకసారి కలపండి. అన్నాన్ని అంతా కలుపుతూ మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి మధ్యలో ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇందులో వేయించిన పల్లీలు కూడా వేసి అన్నాన్ని అంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రైస్ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీకు ఫేవరెట్ అయిపోతుందండి. మీకు భలే నచ్చుతుంది. ఇది లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అన్నట్టండి. పిల్లలకు, పెద్ద అందరికీ నచ్చే తీరుతుంది. రైస్ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.